రక్షకుడైన రక్షించే నాథుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని జనాంగమా, గమనించండి. ఇప్పుడు ఈ వీడియోతో రావడానికి, మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటో చక్కగా మీకు వివరిస్తాను. మీరందరూ దీన్ని పూర్తిగా చూడండి. అక్కడ పడుకొని కనిపిస్తున్న ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అండి. ఆయన దాదాపుగా చోడవరం, విశాఖపట్నం చోడవరం దగ్గరలో చిన్న గ్రామం. అయితే ఆయన భార్య, వీళ్ళిద్దరికీ ఒక పిల్లోడు. వీళ్ళు ముగ్గురులుగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అనుకోకుండా ఈయనకి ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని ఎవరైతే మనతో మాట్లాడుతున్నాడో ఆయనకి HIV, తద్వారా తన భార్యకు కూడా HIV వచ్చింది. అయితే భార్య ముందు మరణించింది. అయితే HIV అని చెప్పి వీరి కుటుంబాన్ని ఎవరు పట్టించుకోకుండా వారి బంధువులందరూ విడిచిపెట్టేస్తే విశాఖపట్నం ఆర్టీస్ కాంప్లెక్స్ దగ్గరలో బ్రిడ్జి కింద వీరు జీవనం కొనసాగిస్తున్నారు. ఈయనను, తర్వాత ఈయన కుమారుడు. అయితే గమనించండి, ఈయన మనతో అంటున్నాడు ఏమని తెలుసా అంటే, నేను కుమారుడు పక్కన మీకు కనిపిస్తున్నాడు. అయితే ఈయన అంటున్నాడు, నన్ను ఎలాగైనా బతికించండి అంటున్నాడు. దయచేసి గమనించండి, ఇప్పుడున్న ఆయన పరిస్థితి చివరి స్టేజ్, ఫైనల్ స్టేజీ. ఈ స్టేజీలో మనము కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం బతికించిన పరిస్థితి. అయితే మన గమ్యం ఏంటంటే, నా గోల్ ఏంటంటే, పక్కన కనిపిస్తున్న కుమారుడు ఎవరైతే తన కుమారుడు ఉన్నారో ఆయనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఆగటం జరిగింది. ఈ దృశ్యము భోజనం కార్యక్రమం, మనం బైబిల్ గర్జన పరిష్కరణ చేస్తాం, ఉచిత ఆహార పంపిణీ చేస్తుండగా ఈ దృశ్యం నాకు అనిపించింది. కాబట్టి ఇక్కడ ఆగి మేము ఆయనతో ముచ్చటిస్తున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. అలా ఒకరు యాడ్ అయ్యారు. సరే తీసుకెళ్ళిపోండి, ఎలాగో ఈ యొక్క ప్లేస్, ఈ ప్రాంతము అంత మంచిది కాదు. ఎందుకంటే మీరు గమనించండి, విశాఖపట్నం ఆర్టీస్ కాంప్లెక్స్ దగ్గరలో బ్లేడ్ వ్యాచ్, తర్వాత డ్రగ్స్ జనాలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. మీరు గమనించినట్లయితే, అటు వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో స్థలము అంత మంచి స్థలం అయితే కాదు. అయితే ఆ స్థలంలో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడే ఆ బస్సులన్నీ ఆగుతూ ఉంటాయి, వీళ్ళకి ఏమైనా ఫుడ్ దొరకవచ్చు ఎకనామీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉండటం జరిగింది. అయితే నేను ఆ కుర్రోడిని పిలిచి అడిగాను, ఏరా మరి మాతో వచ్చేస్తావు అంటే, ఆ కుర్రోడు అంటున్నాడు, నేను అప్పుడే రాను, మా డాడీ ఏదో ఒకటి అయితే కానీ రానన్నట్టుగా చెప్తున్నాడు. మీరు గమనించండి ప్రియమైన సంఘం, మనం చేసే పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నాన్నగారికి ఏమీ చేయలేము, కానీ ఆ పిల్లోడికి మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే మన మినిస్ట్రీతో టైఅప్ అయిన కొన్ని ఉచిత ఆశ్రమాలు ఉన్నాయి. అయితే ఆశ్రమంతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళు తీసుకురమ్మన్నారు. అయితే వాళ్ళ తండ్రిని అడుగుతుంటే తీసుకెళ్ళండి అయ్యా అంటున్నాడు. కానీ ఆయన కుమారుడు ఎవరైతే బొడ్డోడు ఉన్నాడో ఆ బొడ్డోడు రానంటున్నాడు. మరి అయితే ఏంటని మన టీంతో మాట్లాడినప్పుడు, సరే ఏదేమైనప్పటికీ మనం వస్తూ ఉంటాం విశాఖపట్నం ఇక్కడికి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి. అక్కడ కుర్రోళ్ళతో కూడా చెప్పున్నాను, ఒకవేళ నాన్నగారు ఏదైనా ఏదైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయండి, ఆయనది చూసేసి కుమారుని తీసుకెళ్ళిపోతామన్నాం. ద్వారంగానే ఆ విధంగానే వాళ్ళు మన నెంబర్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ మన పక్కన ఉన్న యెహోషువ పెన్ తీసుకురావడానికి వెళ్ళాడు. బుక్ మీద పెన్ నెంబర్ రాసేసి ఇంకక్కడి నుంచి మేము బయలుదేరని ఉద్దేశంతో ఆ కుర్రడు చెప్తున్నాం. ఏమనంటే, అయ్యా మరి జాగ్రత్త చూసుకోండి, అప్పటి వరకు మీరు ఏదన్నా అక్కడ జరిగినైతే వెంటనే మాకు ఆ విషయాన్ని తెలియపరచండి, వెంటనే మేము వస్తామని చెప్పాము. అదే విషయం మన దైవజనులు అక్కడ మాట్లాడుతున్నారు. గమనించండి, వీరి నిమిత్తం మీ ముందుకు తీసుకుగల కారణం ఏంటంటే, ఏదో చేద్దామని కాదు కానండి, ఇదంతా కూడా సక్రమంగా జరగాలి, మీరు ప్రార్థన చేస్తారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాం. ఏ ధనము, ఏ యొక్క బలము ఆశించి అయితే కాదు. మీరు గమనించాలి బాగా. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మనల్ని ఆశీర్వదించారు. మరి ఆశీర్వదించిన ఆశీర్వాదంతోనే పిల్లోడిని అక్కడ జాయిన్ చేయాలని ఉద్దేశిస్తున్నాం. కాబట్టి అదంతా సక్రమం జరగాలని ప్రార్థన చేయండి. బొడ్డోడికి నేను చెప్తున్నాను ఏమనంటే, నువ్వేం భయపడకు, నాతో నెంబర్ కాంటాక్ట్ అవ్వని చెప్తున్నాము. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా చక్కగా ప్రార్థనతో ఈ యొక్క విషయాలన్నీ ఘనంగా జరగాలని విషయాన్ని ప్రార్థన చేయండి. అదిగో నెంబర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ నెంబర్ని ఆ కుర్రోడికి ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ నెంబర్కి ఇవ్వటం జరిగింది. మీరు ఈ యొక్క విషయాన్ని చూస్తున్న మీరు అందరూ కూడా
ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. వాళ్ళ తండ్రికి కూడా ఆ విషయం ఆ అబ్బాయి వస్తున్న ఆయన కూడా ముక్కు మూసుకుని వెళ్తున్నాడు. అంటే అటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఏదేమన్నప్పుడు కూడా ఇలాంటి వారిని మనకు శక్తి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లేవనెత్తాలి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు మంచి చేసే సమయం ఉన్నప్పుడు, సహాయం ఉన్నప్పుడు దానిని వెనతీయొద్దని మన దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఆయన నమ్ముకున్న మనము ఒక ఆధారం ఇవ్వాలి. అక్కడ ఉన్న పక్కనైన బ్యాంకులో ఎక్కడో జాబ్ చేస్తున్నాడట ఆయన కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. అది ఆయన కూడా మన నెంబర్ తీసుకున్నాడు. నేను ఏదైనా విషయం సెండ్ చేస్తాను. అది జరిగి దాదాపు 10 days అవుతుంది. 10 days కూడా మనం కుర్రోళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు మన టీము. ఏదేమైనప్పుడు కూడా దీని గురించి ఏమైనా ప్రార్థన చేయండి. ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆల్రెడీ ఆ అబ్బాయికి కూడా ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దీని విషయమే ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ని ఇలాంటి ఇంకెవరైనా మీ దగ్గరలో ఉన్నట్లయితే మన టీంకి మీరు చెప్పండి. మన టీం వస్తారు, వాళ్ళతో మాట్లాడి వారిని తీసుకువెళ్ళి చక్కటి ఆశ్రమంలో జాయిన్ చేసి వారి చదువులు, వారి యొక్క మొత్తం అన్నీ కూడా వాళ్ళే పట్టించుకుంటారు. కాబట్టి మీరు విషయాన్ని గమనించండి. దానికి మన టీం కూడా ఫాలోఅప్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తున్న మీరు మనందరం కలిసి దేవుని పని చేసి ఇలా అనేక మందిని మనం అందరం కూడా ఆదరిద్దాం. దేవుడు ఈ యొక్క విషయాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు టు ఆల్.